నమస్తే అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ముందుగా నేనైతే ఈరోజు శ్రీరామనవమి మా ఇంట్లో ఇలా చేసుకున్నానండి. ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే మామిడాకుల మీద శ్రీరామ అని చందనంతో పన్నీర్ కలిపేసి ఇలా శ్రీరామ అని రాసుకున్నానండి. అలాగే కలశకి ఇలా చేశాను, అలంకరించుకున్నాను. అలాగే రాముల వారికి అభిషేకం చేసుకుంటున్నాను. ఇక్కడ రాముల వారికి ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇలాగ మనం రాగి చెంబులోన గంగను తీసుకొని అభిషేకం చేసుకోవాలి. ఇలాగా చేసుకుంటే చాలా మంచిది. పూజలోన అభిషేకం చేసుకుంటే ఇక్కడ క్లిప్పింగ్లో చూస్తున్నారు కదా, నేనైతే ఇలా అభిషేకం చేసుకున్నాను. అలాగే పంచామృతాలతో కూడా స్వామివారికి అభిషేకం చేసుకున్నానండి. తర్వాత మళ్ళీ కూడా మంచినీళ్ళు వేయాలండి. మళ్ళీ స్నానం సమర్పయామి అని మరలా స్నానం చేయాలి. పంచామృత స్నానం తర్వాత అలాగే విగ్రహాన్ని మంచిగా క్లీన్ చేసుకొని చందనము, కుంకుమ, బొట్టులతో అలంకరించుకోవాలి. ఇక్కడైతే నేను తమలపాకుల మీద శ్రీరామ అని రాశానండి. ఇలా రాస్తే చాలా మంచిది. ఇలాగే రాముని పాదాల దగ్గర ఇలా పెట్టుకోవాలి. అలాగే హనుమాన్ గుడిలో కూడా ఇలా రాసి పెట్టుకుంటే చాలా మంచిది. ఇక్కడ క్లిప్పింగ్లో చూస్తున్నారు కదా, అలాగే నేను ఈ 3 తమలపాకులు తీసుకొని శ్రీరామ అని చందనము, పన్నీర్తో కలిపి రాసుకున్నానండి. క్లిప్పింగ్లో చూస్తున్నారు కదా. ఈరోజైతే నేను పూజలో ఇలాగ శ్రీరామ అని పెట్టుకున్నానండి. పెద్ద తమలపాకులు తీసుకోవాలండి. అలాగైతే పేరు రాయటానికి కూడా బాగుంటుంది. అలాగే స్వామివారి పాదాల దగ్గర పెట్టుకున్నాను. అలాగే పువ్వులు, ప్రసాదాలు అన్నీ ముందే రెడీ చేసుకున్నాను. అలాగే కలశ కూడా అలంకరించుకున్నానండి. కలశకి చూపిస్తున్నాను కదా క్లిప్పింగ్లో. అలాగే మామిడాకులకు కూడా శ్రీరామ అని వ్రాసుకున్నాను. నేను ఇక్కడైతే అన్ని రకాల పువ్వులు తీసుకున్నానండి. ఇక్కడ మందార పువ్వులు, అలాగే ప్రసాదాలు, రాంబాణాలు అంటారండి, అన్ని రకాలు తీసుకున్నాను. అలాగే స్వామివారికి తులసిమాల ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా అలంకరించుకున్నాను స్వామివారికి. ఈరోజైతే శ్రీరామనవమి పూజ నేను ఇలా చేసుకున్నానండి. మీకు ఇక్కడ క్లిప్పింగ్లో చూపిస్తున్నాను కదా, ఇలా రాముల వారికి నేను పూజ చేసుకున్నానండి. అలాగే 5 వంటలు గోధుమ నూక ప్రసాదాలు ముందు వీడియోలో చూశారు కదండి. అలా పానకము, వడపప్పు, అలాగే రవ్వతో ప్రసాదం అండి. శ్రీమన్నారాయణుడికి చాలా ప్రీతికరమైన ముందే చెప్పాను కదండి వీడియోలో. అలా నేనైతే వడపప్పు, పంచామృతాలు, అలాగే పానకం ఈరోజు సమర్పించుకున్నాను స్వామివారికి. అలాగే శ్రీరామ అని కూడా రాసేసుకున్నాను. ముందుగా వినాయకుని పూజ చేసుకున్నానండి. చెప్పాను కదా, షోడశ పూజ చేసుకోవాలి. 16 నామాలతో అలాగే విష్ణునామాలతో కూడా పూజ చేసుకోవాలండి. అలాగే రాముని యొక్క అష్టోత్తరం ఉంటుంది, అష్టోత్తరం చేసుకోవాలి. కలశ పూజ చేసుకున్నాక కుంకుమ బొట్లు, చందనం అన్నీ పెట్టుకోవాలి స్వామివారికి. అలాగే ఇక్కడ క్లిప్పింగ్లో చూస్తున్నారు కదా, నేనైతే ఈరోజు రామ పూజ ఇలా చేసుకున్నానండి. శ్రీరామ శ్రీరామ అని ఎన్నిసార్లు ఈ నామం తెలిసినా కూడా చాలా మంచిదండి. ఇక్కడైతే నేను తులసికి ఇలా పూజ చేసుకున్నాను. ముగ్గులు పెట్టుకొని ఫస్ట్గా తులసీదేవికి పూజ చేసుకున్నానండి. పైన తులసికి చేసుకున్నాక ఇంట్లో వ్రతం చేసుకున్నాను. అలాగే శ్రీరామ అష్టోత్తరం చేసుకుంటున్నాను. ఇక్కడ శ్రీరామ అష్టోత్తరం పువ్వులతో చేసుకుంటున్నాను. అన్ని రకాల పువ్వులు అండి. ఇక్కడ లిల్లీ పువ్వులు, మందార పువ్వులు, అక్కడ రెడ్గా కనిపిస్తున్నాయి కదండి రాంబాణాలు. అలాగే తులసి ఆకుతో చేయాలి ఈరోజు పూజ. అలాగే తులసి ఆకుతోనే ప్రసాదము నివేదించాలి స్వామివారికి. తులసి ఆకుతో నివేదిస్తే చాలా మంచిది. స్వామివారికి ప్రీతికరమైనది తులసి. అందుకని ప్రతి ప్రసాదంలో స్వామివారికి సమర్పించేది తులసి ఆకుతో సమర్పిస్తారండి. ఏ ప్రసాదంలో అయినా స్వామివారికి సమర్పించేటప్పుడు తులసిని మనము ప్రసాదంలో వేసి సమర్పించాలి శ్రీమన్నారాయణుడికి. అలాగే తులసితో అష్టోత్తరం, పువ్వులతో అష్టోత్తరం, అలాగే అర్క పుష్పం అంటారు. అలాగే వినాయకుడికి కూడా నేను ఇక్కడ జిల్లేడు పువ్వులతో పూజ చేసుకున్నాను. గరిక వేసుకుని అలాగే వడపప్పు, పంచామృతము, పానకం అన్నీ ప్రసాదాలు పెట్టుకున్నానండి. క్లిప్పింగ్లో చూస్తున్నారు కదా, ఇదే స్వామివారికి నివేదించాలి శ్రీరామనవమి రోజు.
ముందు వీడియోలో మీకు చెప్పాను కదండి. అలా పూజ నేను ముగించుకున్నాను. అష్టోత్తరం చేసుకొని హారతులన్నీ ఇలా చూపించుకున్నాను స్వామివారికి. ఈరోజైతే నేను ఇలా చేసుకున్నానండి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలండి. నాకు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసినందుకు. ఇంకా ఎవరైతే చేయలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.